హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి సైక్లోన్ దిత్వా ఈ సంబంధించిన ఏవైతే మనకి రిగార్డింగ్ ఈ దిత్వా గురించి చాలా కాంప్లికేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు బయటకు వస్తూ ఉంటుంది. ప్రతిరోజు కూడా ఏదో ఒకటి న్యూస్ అయితే మనకు దీని గురించి వస్తూ ఉంటుంది. బేసికల్గా శ్రీలంకని అతలాకుతలం చేసేసి ఇప్పుడు మన ఇండియాకి అయితే రాబోతుంది. మన రీజన్స్ ఏవైతే ఉన్నాయో తమిళనాడు కానీ, పుదుచ్చేరి కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ఈ ఏరియాలో అయితే సరౌండింగ్ అవుతుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కొంత నేను గ్యాదర్ చేశాను కాబట్టి ఇప్పుడు క్లియర్ కట్గా మీకు వన్ బై వన్ చెప్తూ ఉంటాను. సో దట్ మీకు ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే చెన్నై ఈజ్ ఆన్ రెడ్ అలర్ట్. చెన్నై ఖచ్చితంగా రెడ్ అలర్ట్లో అయితే ఉంది. సో ఖచ్చితంగా ఎవరైనా తమిళనాడు రీజియన్లో ఉన్న వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కొంచెం హెవీగా రైన్ఫాల్ కానీ అట్ ది సేమ్ టైం మ్యాక్సిమం టెంపరేచర్స్ అనేవి అరౌండ్ మనకి 27 డిగ్రీ సెల్సియస్ అయితే ఉండిపోతుంది. ఇది చెన్నైతో పాటే కాకుండా తిరువారూర్ అనే చోట కూడా మనకి ఎక్కువగా హెవీ రైన్ఫాల్ అనేది రాబోతుంది. సో ఎవరైనా సరే మీరు ఈ రీజన్లో ఉన్నట్లయితే ఏదైతే తిరువల్లూరు లాంటిలో కానీ చెన్నైలో కానీ ఎవరైనా ఉన్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఇంట్లోనే ఉండడానికి స్టే అలర్టెడ్గా ఉండడానికి ప్రయత్నించండి. అదేవిధంగా వెస్ట్ సెంట్రల్ నుండి సౌత్ వెస్ట్ ఏవైతే బే ఆఫ్ బెంగాల్కి నార్త్ తమిళనాడు నుండి అట్ ది సేమ్ టైం సౌత్ వెస్ట్ ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో కానీ కోస్టల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటికైతే రాబోతుంది. సో ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిందే, చూసుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ట్రీమ్ హెవీ రైన్ఫాల్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ఎక్స్ట్రీమ్ హెవీ రైన్ఫాల్. సో ఏంటంటే మనం చేయాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా హెల్త్కి సంబంధించిన, మెడిసిన్స్కి సంబంధించిన, అదేవిధంగా గ్రాసరీకి సంబంధించిన కొంచెం ఏవైనా మీరు పెండింగ్లో ఉన్నట్లయితే ఏవైనా తెచ్చుకోవాల్సిన అవసరం అయితే వెంటనే మీరు తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే హెవీ రైన్ఫాల్ పడే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం గాలులు, టెంపరేచర్ కూడా ఇవన్నీ కూడా సడన్గా మనకి మార్పులు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ఐఎండీ, ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఐఎండీ వాళ్ళు ఉన్నారో వీళ్ళ వెబ్సైట్లో కూడా మీరు ప్రతిదీ కూడా చెక్ చేస్తూ ఉండండి. అప్డేట్స్ ఏవైతే వస్తున్నాయో అబౌట్ సైక్లోన్ దిత్వా గురించి. అదేవిధంగా ఇలా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు. మీరు స్టే అలర్టెడ్గా ఉండండి. అదేవిధంగా ఐఎండీ వెబ్సైట్ని కాన్స్టెంట్గా చెక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఎవరైతే సౌత్ వెస్ట్ రీజన్స్లో అంటే కోస్టల్ రీజన్స్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ కానీ, పుదుచ్చేరి కానీ, చెన్నై కానీ, తమిళనాడు కానీ ఈ ఏరియాస్లో ఉన్నవాళ్ళు కూడా కొంచెం దగ్గరలో ఉన్నవాళ్ళు కూడా కొంచెం మీ ఇళ్లలో ఉండడానికి ప్రయత్నించండి. బయటికి రావడానికి అయితే ప్రయత్నించొద్దు. హెవీ రైన్ఫాల్తో పాటు హెవీ విండ్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో దట్ మీకు హెల్త్ కానీ అట్ ది సేమ్ టైం ఏదైనా కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకని బయటకు రావడానికి అయితే అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాబోయే 12 అవర్స్లో మనకి నార్త్ తమిళనాడు కానీ, పుదుచ్చేరి కోస్టల్ ఏరియాస్లో కానీ ఎక్కువగా మనకి వర్షాలు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి ప్రెడిక్ట్ చేస్తాను. సో చాలా కేర్ఫుల్గా అయితే ఉండడానికి ప్రయత్నించండి. చెన్నైలో రాబోయే ఫ్యూ డేస్లో అన్సెటిల్గా అయితే ఉండబోతుంది. మనకి వాతావరణం అనేది మనకు అనుకూలంగా అయితే ఉండదు. సో కొంచెం అటు ఇటుకు చూసుకోవడానికి ప్రయత్నించండి. హెల్త్ కేర్ కిట్స్ కానీ, మెడిసిన్స్ కానీ కొంచెం ఓవర్గా ప్రిపరేషన్ అయ్యి అన్ని విధాలుగా కూడా స్టే అలర్టెడ్గా అయితే ఉండండి. ఐఎండీ వెబ్సైట్స్లో కూడా చెక్ చేస్తూ ఉండండి. ఏ విధంగా మీ రీజన్స్లో ఉంది లేదనుకుంటే కంప్లీట్ మెజర్మెంట్స్ ఏవైతే ఉంటాయో హెవీ రైన్ఫాల్ గురించి కానీ, ఫుల్ క్లౌడీ కానీ, అదేవిధంగా మనకి ఏదైనా విండ్స్ కానీ, ఫ్లడ్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుందా, అసలు సైక్లోన్, తుఫాన్ కానీ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా మీరు స్టడీ చేయండి ఆ వెబ్సైట్లో. అదేవిధంగా డిసెంబర్ 3 అంటే రేపు నుంచి మనకి చెన్నై సిటీ కొంచెం క్లౌడీగా, అదేవిధంగా హెవీ రైన్ఫాల్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. మామూలు చినుకులు, ఏదో చిన్నపాటి వర్షం కాదు, చాలా ఎక్కువగానే రైన్ఫాల్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. టెంపరేచర్స్ కూడా అన్కండిషనల్గా అయితే ఉండబోతున్నాయి అని చెప్తున్నారు. డిసెంబర్ 4వ తారీఖు నుంచి కూడా వెదర్ కొంచెం అన్ప్రెడిక్టబుల్గా అయితే ఉండబోతుంది, అందులో డౌటే లేదు. అదేవిధంగా మనకి ఏవైతే ఈ చలిగాలు కానీ, మిగతా కొంత విషపు గాలులు వస్తాయి కదా, వాటి నుంచి కూడా మీరు కొంచెం అయితే జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. సో దట్ మీరు ఈ సైక్లోన్ ఏదైతే దిత్వా ఉందో దాని నుంచి దూరంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే విషయంగా ఈ వెదర్ ప్యాటర్న్స్ని రాబోయే డిసెంబర్ 5, 6, 7 తారీఖుల్లో కూడా ఇలానే ఉంటుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు స్టే అలర్టెడ్గా అయితే ఉండడానికి ప్రయత్నించండి. సో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్డ్గా, మనకి ఓవర్ ప్రిపరేషన్ ఉన్నా తప్పులేదు, ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం అవుతాం అంతే, అంత మించి ఇంకేం లేదు. ఇండివిజువల్ హౌసెస్లో ఉన్నా కానీ
అపార్ట్మెంట్స్లో ఉన్నా కానీ మీ విండోస్ కానీ మీ యొక్క చుట్టుపక్కల ఏవైతే పరిసరాలు ఉంటాయో, సరౌండింగ్స్ ఉంటాయో వాటిలో కూడా మీరు చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవడానికి ప్రయత్నించండి. ఏవైనా నిత్యావసరాలు ఉన్నా పక్క వాళ్ళకి ఎవరికైనా అవసరం ఉంటే తప్పకుండా అవి తెచ్చేసుకొని ఇంట్లో పెట్టుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండడానికైతే ప్రయత్నించండి. అదేవిధంగా మ్యాక్సిమం హాట్ ఫుడ్ కానీ డ్రింక్స్ కానీ తీసుకోవడానికి హెల్తీగా ప్రిఫర్ చేయండి. అనవసరంగా వర్స్ట్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ డోంట్ ప్రిఫర్, అనవసరంగా తీసుకోవద్దు. హెల్తీగా అయితే ఉండడానికి ప్రయత్నించండి. అండ్ చెన్నై స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఆల్మోస్ట్ క్లోజ్డ్ పొజిషన్లో అయితే ఉన్నాయి. ఎందుకంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరూ కూడా కలిసి మనకి గైడెన్స్ అయితే ఇస్తారు అబౌట్ హాలిడేస్ గురించి, అదేవిధంగా రీఓపెనింగ్ గురించి. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏదైనా అప్డేట్ వస్తే మీకు చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. అదేవిధంగా స్టూడెంట్స్ ఎవరైతే మీకు ఉన్నారో మీకు చెప్తున్నాను, మీకు గ్రూప్ మెసేజెస్ మీ స్కూల్ ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ కాలేజ్ ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ అఫీషియల్ మెసేజ్ వస్తే తప్ప కానీ మీరు బయటకైతే రాకండి. స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అటెండ్ అవ్వద్దు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండడానికి ప్రయత్నించండి. అనవసరంగా మీరు రిస్క్ చేసి వెళ్ళాల్సిన అవసరం లేదు, వర్క్ చేయాల్సిన అవసరం లేదు. అవసరమైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అదేవిధంగా మీ హెల్త్ కానీ మీ ఫ్యామిలీ కానీ చాలా ముఖ్యం. సో అది ఒకటి గమనించండి. ఇప్పుడు ఎలా ఉంటుందో అనేది ప్రస్తుతానికి అయితే మనకు తెలియదు. చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. చుట్టుపక్కల కూడా మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇంకేదైనా ఆఫీసెస్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయండి. ఐఎండి కూడా మనకి వెబ్సైట్స్ని చెక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఐఎండి వాళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు మనకు చెప్పేది గైడెన్స్ ఇచ్చేది, వాళ్ళు ఏవైతే అడ్వైజెస్ ఇచ్చేది ఒకటే. మీరు అనవసరంగా ఫోటోల కోసం వీడియోస్ కోసం బీచెస్ దగ్గరికి వెళ్ళటం, ఆ దగ్గరలో ఇవన్నీ కార్యక్రమాలు హడావిళ్ళు చేయటం కూడా అలలు చేయటం కూడా తప్పు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువైపుకి వెళ్ళొద్దు. రెండోది ఏంటంటే మత్స్యకారులు ఎవరైతే చేపలు ఫిషింగ్ క్యాచింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కొంచెం చెప్తున్నాను, దయచేసి మీరు ఆ చుట్టుపక్కల ఏరియాలోకి అయితే వెళ్ళొద్దు. ఫిష్ క్యాచింగ్ ఈరోజు చేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఆ బాధ అనేది, ఆ చేపలు పడతాం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు తెలుసు. బట్ ఏంటంటే అనవసరంగా మీరు మీ కుటుంబాన్ని లైఫ్ రిస్క్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు. సో దట్ కొంచెం స్టే ఎలక్టెడ్గా కొంచెం ఇంట్లోనే ఉండి అంతా కూడా తగ్గిన తర్వాత మీరు వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి. గవర్నమెంట్ ఇచ్చిన గైడెన్స్లోనే మీరైతే ఉండండి. చెన్నై రీజన్లో ఏదైతే ఉందో రెడ్ అలర్ట్ అనేది, దాన్ని గట్టిగా గుర్తుపెట్టుకోండి. రెడ్ అలర్ట్ అంటే ఖచ్చితంగా మీరు ఎక్కడికి కదలడానికి వీల్లేదు. అన్ని విధాలుగా కూడా మీరు ఇంట్లోనే స్టే కంఫర్టబుల్గా ఉండడానికి అని చెప్పడం అయితే జరిగింది. సో ఆ విధంగానే ఉండండి. సో అన్ని విధాలుగా కూడా ఈ సైక్లోన్ దిత్వా అనేది ప్రతి ఒక్కరికి, ఏదైతే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి విషయంలో కూడా ఈ సైక్లోన్ మోంతా అలాగే సైక్లోన్ దిత్వా కూడా అదే విధంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. శ్రీలంకలో ఆల్మోస్ట్ అన్ని విధాలుగా కూడా డిజాస్టర్ క్రియేట్ చేసింది. సో మన ఇండియా నుంచి కూడా ఎంతో కొంత సపోర్ట్ అయితే వాళ్ళకి ఏదైతే ఆపరేషన్ సాగర్ బంధు అని చెప్పేసి వాళ్ళకైతే హెల్ప్ చేస్తున్నారు. సో మన పరిస్థితి అనేది వాళ్ళకన్నా బెటర్గా ఉంది. కాబట్టి ఈ రీజన్స్లో ఎవరైతే ఉన్నారో తమిళనాడు కానీ కేరళ కానీ అట్ ది సేమ్ టైం పుదుచ్చేరి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ కోస్టల్ ఏరియాస్లో ఎవరైతే ఉంటున్నారో ఈ బార్డర్ లైన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం స్టే ఎలక్టెడ్గా ఉండండి. కొంచెం ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నించండి. ఆరోగ్యమైన ఫుడ్ తీసుకోండి. కొంచెం మీకు నిత్యావసరాలు పక్క వాళ్ళకి కానీ మీకు కానీ అవసరం ఉంటే గౌక్కుని తెచ్చేసుకొని ఇంట్లో పెట్టేసుకోండి. అదేవిధంగా జంతువుల విషయంలో కానీ ఇంకా అంటే పెట్స్ ఏవైతే పెంచుతున్నారో వాళ్ళు కూడా మీకు చెప్తున్నాను, అనవసరంగా తాళ్ళు కట్టి ఉంచొద్దు. కొంచెం వాటిని ఫ్రీగా వదలడానికి ప్రయత్నించండి. సో దట్ వాళ్ళకి న్యాచురల్గా మనకి ఎబిలిటీ ఉంటుంది, పవర్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి తెలుసు ఎలా ఉండాలి, ఎలాగా స్టే ఎలక్టెడ్గా ఉండాలని వాళ్ళకి తెలుసు. సో దట్ అందుకని చెప్పేసి నేను ముందుగానే మీకు చెప్తున్నాను. సో అన్ని విధాలుగా కూడా మీకు గైడెన్స్ అయితే ఇచ్చాను అనుకున్నాను. సైక్లోన్ దిత్వా అనేది ఇట్స్ అ డేంజరస్ సైక్లోన్. సో అందుకే మీకు మరీ ముఖ్యంగా కొంచెం చెప్తున్నాను. ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కానీ చెప్తున్నాను. అదేవిధంగా మీరు కూడా చాలా స్టే ఎలక్టెడ్గా అయితే ఉండండి. కొంచెం శ్రద్ధతో, కొంచెం హడావిడిగా హంగామాగా ఏదో అంటే ఓవర్ యాటిట్యూడ్ లేకుండా ఉండద్దు. ఇది సీరియస్ యాక్షన్గా తీసుకోండి, సీరియస్గా కన్సిడర్ చేయండి. సో దట్ అందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఈ సైక్లోన్ దిత్వాని దాటేసిన తర్వాత ప్రతి ఒక్కరు యాజ్ యూజువల్గా లైఫ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో అది ఓవరాల్గా సైక్లోన్ దిత్వా గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.